హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవిల్ పండు. అండ్ ఈ స్టార్స్ నిద్ర లేవాలా, లేవకపోతే చాలా కష్టం అయిపోద్ది. అందులో రవితేజ గారు, రామ్ పోతినేని గారు, వరుణ్ తేజ్ గారు, నితిన్ గారు, డి విజయ్ దేవరకొండ గారు అండ్ చైల్డ్హుడ్ సూపర్ విలన్ గోపిచంద్ గారు, వీళ్ళంతా నిద్ర లేవాలా ఈ ఇయర్లో. లేకపోతే గుర్తుపెట్టుకోతగ్గ ఏముండదు, ఎఫెక్ట్ కూడా. నిద్ర లేస్తే కొంచెం బాగుంటుంది. అందులో ఫస్ట్లో రామ్ గారిని తీసుకుందాం, కొంచెం మాట్లాడుకుందాం రామ్ గారి గురించి. ఈయన లాస్ట్ సినిమా ఆనర్ కింగ్ తాలూకా మంచి రెస్పాన్స్ రిసీవ్ అయింది. ట్రస్ట్ అయితే బ్రేక్ అయింది, ఎందుకంటే సినిమా బాగున్నా కూడా మనల్ని పోలేదు. సో ఏదైనా కూడా టికెట్ రేట్ అయినా, సో ఆయన తీసుకునే జానర్ అయినా, దీన్ని బట్టి అయినా మొత్తానికి అయితే ఆల్బమ్ ఎంత బాగున్నా పెద్దగా పర్ఫామ్ చేయలేదు బాక్స్ ఆఫీస్ దగ్గర. ఆడియన్స్ ఏమనుకున్నారంటే ఆల్రెడీ చాలా ఛాన్సెస్ ఇచ్చేసినాం రామ్ గారికి, సో పెద్దగా ఇవ్వాల్సిన పని లేదని చెప్పి కూడా లైట్ తీసుకున్నారు ఆడియన్స్ రామ్ గారిని. సో ఈసారన్నా స్మార్ట్ శంకర్ మంచి మంచి పర్ఫెక్ట్ మూవీస్ ఆయన ఉంటాయి కొన్ని, అలాంటి పర్ఫార్మెన్స్ బేస్డ్ మూవీస్ తీస్తారని అనుకుంటున్నా. అండ్ ఆయన లైనప్లో ఒక లవ్ మూవీ ఉంది, ఒక యాక్షన్ థ్రిల్లర్ ఉంది. సో యాక్షన్ థ్రిల్లర్ పోతే బెస్ట్, మళ్ళీ లవ్ ఓరియంటెడ్ మూవీస్ పోతే నిజంగా లైట్ తీసుకుంటారు జనాలు. ఆనర్ కింగ్ తాలూకా ఆయనకు ఒక రకంగా ప్లస్, ఎందుకంటే ఒక హీరోని ఒక మనుషులు గుర్తుపెట్టుకోవాలంటే మూవీ బ్లాక్ బాస్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ టెలివిజన్లో అంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో మంచిగా ఆడినా కూడా ఆయనని గుర్తుపెట్టుకుంటారు జనాలు. ఇప్పుడు రవితేజ గారు ఎంత డిజాస్టర్లోనే ఆయన విక్రమార్కుడు, ఈడియట్, అమరన్నో తమిళ అమ్మాయి, కిక్ మూవీస్ టీవీలో ఆడుతున్నాయి కాబట్టి ఆయన ఇంకా జనాలకు గుర్తున్నాడు. సో అలా అన్నమాట. సో రామ్ గారికి నెక్స్ట్ అయినా మంచి కంబ్యాక్ రావాలని కోరుకుంటున్నా. అండ్ నెక్స్ట్ రవితేజ గారు, ఆఫ్ కోర్స్ ఈయన ఒక వన్ ఆఫ్ ది బ్యాంకబుల్ హీరోస్ అనమాట. మంచి ప్రాఫిట్స్ ఇచ్చేటోళ్ళు ఎప్పుడు ఒకప్పుడు, ఇప్పుడు పెద్దగా చెప్పుకోదగ్గ ఏం లేదు. అండ్ ఈయన మీద నేను ఒక వీడియో కూడా చేసిన, కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేసిన చూడండి. ఈయన రీసెంట్ ఫిల్మ్ భక్త మహాశైల విజ్ఞప్తి, ధమాకా తర్వాత రీసెంట్ 6 మూవీస్ 7 మూవీస్ ఎన్ని మూవీస్ తీసి ఆయనకే డౌట్, నాకు డౌట్, ఎందుకంటే ప్రతి సినిమాలో ఒకే లుక్ ఉంటుంది. సో వీటిలలో భక్త మహాశైల విజ్ఞప్తి కొంచెం బాగుంటుంది. కానీ చాలా ఏరియాస్లో కిక్ మూవీ ఉందా, మన రవితేజ గారి కిక్ మూవీ కిక్ 1 దాన్ని కొట్టలేకపోయింది భక్త మహాశైల విజ్ఞప్తి. సో మరి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పోయారో మీకు అర్థమవుతుందా రవితేజ గారు? కొంచెం చూసుకోండి. నెక్స్ట్ మూవీ అయినా ఇరుముడితో మంచి లుక్ ఉంది, మరి దాంతో కొడతారా లేదా మరి ఏమైందో చూద్దాం. అండ్ నెక్స్ట్ వరుణ్ తేజ్ గారు, ఒకప్పుడు ఈయన కెరీర్ గ్రాఫ్ ఎట్లుండేదంటే పర్ఫెక్ట్, ఒక నిఖిల్, అడివిశేషు, నవీన్ పూల్ శెట్టి లాగా కంటెంట్ మ్యాటర్స్, కంటెంట్ కింగ్ అనుకునేటోళ్ళం. ఇప్పటిదాకా గదలకొండ గణేష్ దాకా, ఆ తర్వాత గడ్డ లేదు, గణేష్ లేదు, అంతా అస్సాం అయిపోయింది. ఏ సినిమా పెద్ద ఎక్స్పెక్టేషన్స్కి మ్యాచ్ కాలేకపోయింది. అండ్ మొన్న మట్కా చూసే ఉంటారు మీరు, 0 షేర్ సమ్ ఏరియాస్లో రిజిస్టర్ చేసుకుంది, అంటే అంత డౌన్ఫాల్ అనమాట వరుణ్ తేజ్ గారికి. నెక్స్ట్ మూవీ మరి మొన్న గ్లిమ్స్ వచ్చినాయి, ఆ మూవీ అయినా సమ్మర్లో రిలీజ్ ఉంది, అదన్నా క్లిక్ అవుతుందని ఆశిస్తున్నా. నెక్స్ట్ నితిన్ గారు, నితిన్ గారి గురించి ఆడియన్స్ స్పందన ఏంటంటే చాలా చాలా ఛాన్స్ ఇచ్చినాం మేము, మీకు కమ్బ్యాక్ అయితే ఇవ్వలేదు. సో డిసప్పాయింట్ చేయడం ప్రతిసారి మీరు డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నారు. నితిన్ గారు మంచి మూవీ తీస్తే బాగుంటుందని నేను కోరుకుంటాను. ఇంకా నెక్స్ట్ విజయ్ దేవరకొండ గారు, గీతా గోవిందం తర్వాత ఏ మూవీ పెద్ద సాటిస్ఫై అవ్వలేకపోయింది. స్టిల్ ఆయన ఓపెనింగ్స్ గట్టిగా వస్తున్నాయి, అంటే దాని మీనింగ్ ఏంటంటే క్రేజ్ ఉంది, విజయ్ దేవరకొండ గారు క్రేజ్ ఉంది. ఆఫ్లైన్ యాటిట్యూడ్, ఆన్లైన్ యాటిట్యూడ్ ఏదో ఒకటి పెట్టుకొని ఇంకొంచెం చెడగొట్టుకున్నారు లైగర్ నుంచి వెళ్ళి. లైగర్ అయితే పెద్ద కామెడీ మూవీ, 200 crores నుంచి స్టార్ట్ చేస్తా అన్నాడు, అటు నుంచి అట్టే అన్నాడు, ఇప్పుడు 200 crores మొహం కూడా చూడలేకపోయారు. కింగ్డమ్ కూడా ఒక కమర్షియల్ ఫెయిల్యూర్ అనమాట, పెద్ద కలెక్షన్స్ కూడా రాకుండా. అండ్ విజయ్ దేవరకొండ గారు ఇప్పుడైతే రణబల్లో రష్మిక ఉంది, మన గ్లిమ్స్ బాగున్నాయి, మరి రణబల్ క్లిక్ అయ్యింది. రౌడీ జనార్దన్ నాకు డౌట్, క్లిక్ అయితే లేకపోతే ట్రోల్ మెటీరియల్ అయింది, ఎందుకంటే ఆయనకి అంత సెట్ అవ్వలేదు రౌడీ జనార్దన్. నెక్స్ట్ గోపిచంద్ గారు అయితే ఈయన లాస్ట్ మూవీ నేను విశ్వం అనుకుంటా, కరాడు, అండ్ అసలు అవుట్ ఆఫ్ ది బాక్స్, అసలు ఎటు వెళ్ళిపోయారు. సిటీ మార్ కూడా చూసినప్పుడు కూడా హిట్ అయ్యింది అని చెప్పి బాగా లేపినాం, పెద్దగా అది కూడా హిట్ అవ్వలేకపోయింది. గోపిచంద్ గారు అయితే ఆల్మోస్ట్ కనుమరుగా అయిపోయే ఛాన్సెస్ ఉన్నారు. ఇలాంటి టైంలో ప్రభాస్ గారు ఆపోజిట్గా విలన్ రోల్ చేస్తే చాలా బాగుంటుంది. కాకపోతే మరి గోపిచంద్ గారు నెక్స్ట్ మూవీస్తో అయినా కంబ్యాక్ ఇస్తారా లేదని చూస్తున్నాం. పెద్ద ఆయన నెక్స్ట్ ప్రాజెక్టులు కూడా పెద్ద ప్రామిసింగ్ ఏం లేవు. నెక్స్ట్ అయినా రవితేజ గారు, రామ్ పోతినేని గారు, వరుణ్ తేజ్ గారు, నితిన్ గారు, విజయ్ దేవరకొండ గారు, గోపిచంద్ గారు కంబ్యాక్ ఇస్తారని అనుకుంటున్నా. 2026 వాళ్ళు కంబ్యాక్ ఇవ్వకపోతే ఇక వాళ్ళని గుర్తుపెట్టుకోవాల్సిన పని కూడా ఉండదు. అండ్ ఇది వీళ్ళ స్టోరీ. మరి వీళ్ళకి పక్కా క్రౌడ్ నుంచి ఫేత్ కావాలంటే ఆడియన్స్ నుంచి వెళ్ళి ట్రస్ట్ ఉండాలా, ట్రస్ట్ తెచ్చుకోవాలి వీళ్ళు, లేకపోతే కష్టమే. ఇక ట్రస్ట్ తెచ్చుకోకపోతే ఇంకా చూద్దాం ఏమైందో. 2026 వర్స్ట్ బెస్ట్ మూవీస్ మాట్లాడుకుంటాం కదా, అప్పట్లో వీళ్ళు 6గురిలో 3-4 కంబ్యాక్ ఇస్తలేదు, చూద్దాం. నేనైతే 6గురికి 6 కంబ్యాక్ ఇవ్వాలని అనుకుంటున్నా. దట్స్ ఆల్ అబౌట్ దిస్ అవర్ స్టార్స్ అండ్ లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్. చూస్తున్నానండి, గుడ్ నైట్.